కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. అమ్ముకుని పెట్టుకొని పోసుకున్నంత ఓపిక నాకు లేదు సార్. బాలింత నేను ఎటు పోలేను. ఫస్ట్ కేజీ బియ్యం లేకుండా వాడు మమ్మల్ని రోడ్డు మీద పడేసిండు. వెళ్ళి అడుగుతేవో వాళ్ళ అన్నోళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ బూత్ మాటలు తిడుతుర్రు. పాప ఇప్పుడు వేరే మ్యారేజ్ చేసుకోవడానికి ఆ పాప అడ్డుందని చెప్పి చంపుతా అన్నాడు, అమ్ముకుంటా అన్నాడు. ఇప్పుడు నా పాపకు బాగాలేదు సార్. వద్దమ్మా వద్దమ్మా అని చెప్పినామా మాట కూడా నేను వినిపించుకోలే. బంగారులా ఉండేటోళ్ళ పిల్లలు నా పొట్టకేంది. నేనేంది అసలు చక్కగా రోడ్డు మీద పోతుంటే నా మీద ఏడి చచ్చేటోళ్ళు సార్. అలా ఉండేదాన్ని నేను. కనీసం ఒకళ్ళ ఇళ్ళకి పోయేదాన్ని కూడా కాదు నేను. ఇప్పుడు ఒకళ్ళ ఇళ్ళకి అక్కడ పెట్టించుకొని తింటున్నాను నేను అన్నం. పిల్ల అమ్మోడి డబ్బులు కూడా తిన్నాడు సార్. 26,000 పిల్లలకి బర్త్డే కూడా నా ఫోన్ నుంచి కొట్టుకున్నా. ఫోన్ పే ఆకులతో సహా చెప్పా నమ్మకంగా. నా అమ్మ కూడా ఏటిపోతాలే అన్నట్టు చెబితే ఫోన్ పే డబ్బులు బర్త్డే లేదు, డబ్బులు అమ్మటే కొట్టుకున్నా అతని చెల్లికి. నన్ను రోడ్డు మీద పడేసారు సార్ వాళ్ళు. ఫస్ట్ ఫ్యామిలీ మొత్తం నా డబ్బులు మొత్తం నేనే నన్ను రోడ్డు మీద పెట్టారు ఫస్ట్. నా పేరు అలివేలు. నేను ఫస్ట్ నాకు మ్యారేజ్ అయింది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. విడాకులు తీసుకొని మా ఆయనతో నేను సపరేట్ గా ఒక్కదాన్ని ఉంటుంటే పోట్లూరు చెందిన వ్యక్తి పెళ్లి చేసుకొని ఒక పాపను గాని ఇప్పుడు నాకు ఆ పాప వద్దని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళ మాటలని వెళ్ళిపోయిండు. నా దగ్గర ఉన్న సొమ్ములు ఆస్తులు అన్ని తాకట్లు పెట్టించుకొని ఫైనాన్స్ వాళ్ళ కాడ ఇన్ పాకెట్ అవి ఇవి అని చెప్పి చాలా అప్పులు చేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిండు వేరే పెళ్లి చేసుకుంటాని. నాకంటూ తినడానికి ఎటువంటి ఆధారం లేదు. మా అమ్మ మా నాన్న ఇద్దరు చనిపోయారు. పాప ఇప్పుడు వేరే మ్యారేజ్ చేసుకోవడానికి ఆ పాప అడ్డుందని చెప్పి చంపుతా అన్నాడు, అమ్ముకుంటా అన్నాడు. ఇప్పుడు నా పాపకు బాగాలేదు సార్. ఆ పిల్లకి విజయవాడ వెళ్ళి స్కానింగ్ తీపించుకోమంటారు. ఆ పిల్ల చూపించుకోవడానికి కూడా నా కాడ 1 రూపాయి పిల్ల కూడా లేదు. వాళ్ళు వీళ్ళు పెడుతుంటే మేము తింటున్నాం అన్నం. నాకు ఆట ఆపరేషన్ చేపించిన కొడుకు ఉన్నాడు. వాడికి పెట్టుకోవాలా పిల్లలకి పెట్టుకోవాలా కూడా నాకు అర్థం కావట్లేదు. అన్నం కూరలు అంటే ఎవరో ఒకరు పెడతారు సార్. కనీసం మాకు కేజీ బియ్యం లేవు సార్. ఇంట్లో తినటానికి కూడా లేదు సార్. ఏ సాయం చేసేటోళ్ళు కూడా ఎవరు లేరు. వాళ్ళు వీళ్ళు పెడుతుంటే తింటున్నాం మేము. నాకంటే ఎటువంటి ఆధారం లేదు. ఆ పిల్లలు పెట్టుకొని నేను చూసుకోలేదు సార్. పోలీసు వాళ్ళ కాడికి వెళ్తే మా అమ్మాయి పుట్టిన 3వ రోజు కాడి నుంచి పోలీసుల కాడికి 3 నెలలు బట్టి తిరుగుతూనే ఉన్నా. 3 నెలలు బట్టి ఎటువంటి రెస్పాండ్ లేదు. నేను రాను ఏం చేసుకుంటా చేసుకో, కేసు అయితే కొట్టేసిరు, నాకు సంబంధం లేదు, ఆ బెడ్ ఎవరు నా తెలియదు, నువ్వెవరు నా తెలియదు అని చెప్పి ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతుండు. చుట్టుపక్కల అప్పులు ఇప్పుడు ఇళ్ల మీదకి వచ్చి ఇంటికల్లా కూడా ఇంటికి తాళం వేసుకుంటాడు. 2 నెలల కానీ అద్దె కట్టలేదు, ఇంటికి తాళం వేసుకుంటాడు. నా పిల్లలకి పెట్టుకోలేకపోతున్నా. ముగ్గురిని పెట్టుకొని ఉదయం సాయంత్రం ఏడ్చుకుంటూ తిరుగుతున్నా సార్. నన్ను అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఫస్ట్ నా వాళ్ళ కాడికంటూ చోట్లేదు వెళ్ళడానికి. మీరేదో దారి చూపించండి సార్. చనిపోయారు సార్. మా అమ్మమ్మ నన్ను చనిపోయారు. మాది వినుకొండే. ఆర్య. పాప బత్తిలి ఆర్య. పోట్లూరు. నేను బేరానికి వెళ్తా సార్. స్టీల్ గిన్నె వ్యాపారం వేసుకొని బేరానికి వెళ్తా. బేరానికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు నచ్చిన పెళ్లి చేసుకుంటానంటే నేను నా జరిగింది చెప్పేసి నేను ఫస్ట్ విడాకులేనే నాకు ఒక బిడ్డ ఒక పాప ఉన్నాడు, వాళ్ళని పట్టుకొని బతుకుతున్నానంటే నేను నీ కొడుకుని నీ కూతురు కూడా చూసుకుంటా అని చెప్పి ఇక్కడే మా ఇంట్లోనే పెళ్లి చేసుకొని ఒకళ్ళ ముందు పెళ్లి చేసుకొని ఒక పాప కన్నాక నాకొద్దు, నాకు అసలు అవసరం లేదు, నేను వేరే పెళ్లి చేసుకుంటాని చెప్పి వాళ్ళ అమ్మోళ్ళ కాడికి వెళ్ళిపోయిండు. 3 నెలలు బట్టి కేసులు పెట్టి తిరుగుతున్నా కూడా జరగట్లేదు అసలుకి. చెప్పాను సార్. నరసరావుపేటకు కూడా 3 నెలలు బట్టి తిరుగుతూనే ఉండు సార్. నేను 3 నెలలు బట్టి ఆ పిల్లలు పెట్టుకొని ఒక్కదాన్ని వీళ్ళు పెట్టి అన్నం వాళ్ళు పెట్టి అన్నం తినుకోట నేను నరసరావుపేటకి ఎనకొండకు తిరుగుతూనే ఉండు సార్. ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఫస్ట్ చూద్దామనంటూరు. ఆడికి వెళ్ళిన తర్వాత పిటిషన్ కూడా రానియట్లేదు చేద్దాకా. ఆ పాపకి ఏమో బాగలేదు. నైట్ 12 గంటలప్పుడు ఉరికింది సార్ నేను హాస్పిటల్కి. 12 గంటలప్పుడు ఉరికి ఆ పిల్లని పెట్టుకొని ఏం చేసుకోలేక ఏం పెట్టుకోలేక నా బాధ ఎవరు చెప్పుకోలేక ఆ పిల్లని వాళ్ళ తండ్రి ఉంటే చూసుకోగలుగుతాడు సార్. వాళ్ళ అమ్మని పిలిపించి మాట్లాడమన్నా కూడా టేసీలు అసలు పిలిపించి మాట్లాడారు. పట్టించుకోవట్లేదు కూడా ఫస్ట్ మమ్మల్ని. మా మామ లేవుడు మా అత్త ఉంది. పోట్లూరు వాళ్ళది తెలుసు.
పోట్లూరు మాలపల్లె పోట్లూరు. మాది చిన్న కులం అని చెప్పి వాళ్ళ పెద్ద కులం అని చెప్పి మాట్లాడుకోండి బిడ్డ తండ్రి ఎట్ట చేసుకున్నవారు అని చెప్పి వాళ్ళ అమ్మోళ్ళు పంపించేసిరు. పోయి అడుగుతుంటే మా మరిది చూసి మా అన్న లేడు కదా, నువ్వు వచ్చి నా కాడ పడుకో, ఆ ఇల్లు రాసిస్తా ఈడే ఉంది అని చెప్పి వాళ్ళ తమ్ముడు వాళ్ళన్నేమో ఎట్టంటే అట్ట మాట్లాడుతుండు బూతు మాటలు. నువ్వు అట్ట తిరిగిందాని ఇట్ట తిరిగిందాని అని చెప్పి నా అన్ని అయిపు కొట్టి నా సొమ్ములు కానించి పెట్టిన కానించి అన్ని తినేసి వాళ్ళు నన్ను రోడ్ల మీద పడేసిరు. ఫస్ట్ అప్పులు పాలు చేసిరు నన్ను. కనీసం తింటా అనుకోలేదు. నా ఇంట్లో పిల్లలు పెట్టుకొని అట్ట చేయాలో నాకే అర్థం కావట్లే. 85 తులాలు ఎండి, 85 తులాలు ఎండి, చెవు జూకాలు, నరమాటిలు, మా అమ్మాయి చెవులీలు, మా ఊడు బ్రాస్లైట్ అన్ని తాకట్లు పెట్టించావు. నా సొమ్ము తాకట్టు పెట్టి వాళ్ళ అమ్మకి బాగాలేదనేసరికి వాళ్ళ అమ్మకి ఇచ్చి పంపించా. మళ్ళీ చెయ్యిర కొట్టుకుని ఇంట్లో గోడకు పెట్టి గుద్దుకొని చెయ్యిర కొట్టుకొని ఫైనాన్స్ వాళ్ళ కాడ 30,000 తీసుకుండు. ఇంకో ఫైనాన్స్ ఆయన కాడ 20,000 తీసుకుండు. నేను కడతాను ఆ ప్రూఫ్లు అన్ని ఉన్నాయి. ఫైనాన్స్ వాళ్ళ కాడ తీసుకున్నాయి. అతను తీసుకోవడం, నా పేరు చెప్పడం, నా సెల్లో ఎవరైనా ఒక 100 కొడదామన్నా ఇన్ పాకెట్ తీసుకుండు. ఇన్ పాకెట్ లో 15,000 కట్టాలి. ఇన్ పాకెట్ లో అసలు నేను తినేదాన్ని ఉండేదాన్ని, వాళ్ళు వీళ్ళు పెడుతుంటే తినేదాన్ని. నేను నా సొమ్ము తిని నా పిల్లలకి ఆగం చేసిండు. ఫస్ట్ నా పిల్లలు రోడ్ల మీద పడేసిండు. ఆ ముగ్గురు పెట్టుకొని పోసుకున్నంత ఓపిక కూడా నాకు లేదు సార్. బాలింత నేను ఎటు పోలేను. ఫస్ట్ కేజీ బియ్యం లేకుండా వాడు మమ్మల్ని రోడ్డు మీద పడేసిండు. వెళ్ళి అడుగుతేవో వాళ్ళ అన్నోళ్ళు కానీ అమ్మోళ్ళు కానీ బూత్ మాటలు తిడుతురు. ఏడు పండుకొని తెచ్చుకొని నా పిల్లలు అసలుకి ఎంత బాగా బతికించుకునేదాన్ని నేను. ఆ చిన్న పిల్లని చూసుకోవాలా, ఆ పిల్లలని చూసుకోవాలి, నాకు ఎటు అర్థం కావట్లేదు సార్. నడి రోడ్డు మీద వదిలేసి నన్నోడు పెళ్లి చేసుకొని పిల్లలు గాని ఆ పిల్ల పుట్టాక పిల్లలు చంపుకుంటా నేను అమ్ముకుంటానంటుండు. వాళ్ళకి ఇచ్చేస్తే అమ్ముకుంటారంట. దారానికి వెళ్తుంటే రోడ్డు మీద నేను లవ్ చేస్తున్నా అన్నాడు సార్. లవ్ లేదేం లేదు, పెళ్లి చేసుకో, నా ఫస్ట్ కూడా ఆకులైనా ఒక అబ్బాయి ఒక పాప ఉందని కూడా చెప్పిన. వాళ్ళ పిల్లలే నా పిల్లలని చూసుకుంటా అని చెప్పి ఇష్టపడే వాళ్ళ అమ్మల కాంచి అసలు వచ్చేసింది మా ఇంటి కాడికి. ఈడే ఉన్నాడు, 1.5 సంవత్సరం నుంచి ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే కాపురం ఇక్కడే ఉన్నాడు. బండికి వెళ్తాడు, వస్తాడు, ఉంటాడు. ఇప్పుడు పాప పుట్టిన కానించి నేను వేరే పెళ్లి చేసుకుంటూ, నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలు కన్నావుగా, నేను కూడా పెళ్లి చేసుకోవాలి, ఆ పాప నాకు వద్దు, అమ్ముకుంటా, నేను అసలు నాకు అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయిండు. వెళ్ళి అడుగుతుంటే ఏ సమాధానం చెప్పట్లేదు ఎవరు. మా పెళ్లి చేసిన వాళ్ళు పెద్దలు మేం చేసుకోలేదు సార్. కాకపోతే ఇంటికి అలా ఉంది, ఆమె అయితే లేదు ప్రస్తుతానికి. ఇక్కడ వేరే ఊరు వెళ్ళిపోయింది. ఇంట్లోనే ఫొటోస్ ఉన్నాయి సార్. మామూలుగా దిగిన ఫోటోలు అవన్నీ ఉన్నాయి. అన్ని డిలీట్ చేసిండు సార్ నా ఫోన్ లో నుంచి. ఫోన్ కూడా పగల కొట్టిండు. నీ ఇందులో ప్రూఫ్లు ఉంటే నన్ను పట్టుకుంటాను అని. తాళి కట్టేటప్పుడు మామూలుగా ఆంటీ తీసిన ఫోటోలు గిటోలు ఉంటే మొత్తం డిలీట్ చేసిండు. డిలీట్ చేసి ఫోన్ పగల కొట్టి వెళ్ళిండు. 2 నెలల దాకా నీ ఫోన్ తెచ్చుకోవాలి షాప్ లో నుంచి. 2 నెలల కాంచి ఆ ఫోన్ షాప్ లోనే ఉంది, బస్ స్టాండ్ షాప్ కాడ ఆడే ఉంది. నేను నిన్న తీసుకొచ్చుకొని ఆ ఫోటోలు గిట్టోలు, నీ సీక్రెట్ లాగులు పెట్టిన ఫోటోలు అవి ఇవి తీసుకున్న తప్పించి నార్మల్ గా తాళి కట్టినాయి అవి కట్టినాయి లేవు, తీసి డిలీట్ చేసేసిండు మొత్తం. ఆయన నెల నిండాక ఇప్పుడు నొప్పులు వచ్చే మూమెంట్ లో వెళ్ళిపోయారు హాస్పిటల్కి. వెళ్ళి భర్త ఆయన పెట్టిండు, నా బిడ్డ అని చెప్పి ఆయన పెట్టిండు. తల్లికైనా బిడ్డకైనా జరిగితే నాదే ఆమె, నా పిల్లం, నా కూతురు అని చెప్పి సంతకాలు కూడా పెట్టిండు. డేట్ ఆఫ్ బర్త్ డే ఆధార్ కార్డులు ఇచ్చిండు, సంతకాలు పెట్టిండు. వాళ్ళిద్దరికి ఏం జరిగినా నాది పూచి మీదేం లేదు మేడం అని చెప్పి కూడా పెట్టిండు. హాస్పిటల్ ప్రతి ఒక్క హాస్పిటల్, తల్లిపిల్ల హాస్పిటల్ చూపించుకున్నాం మెడిసిన్ కి, ఆడ అతని పేరే, అతని సంతకం పెట్టిండు. అన్నిటికీ ఆయనే మొత్తం. ఇప్పుడు నా బిడ్డ కాదంటుండు. ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడ కూడా ఆయన సంతకం పెట్టిండు. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఆయన సంతకం పెట్టిండు. నా బిడ్డ అని చెప్పి దించుకున్న ఫొటోస్ ఉన్నాయి. పట్టుకొని ఫోటోలు దిగుతారు కదా, ఫొటోస్ కూడా హాస్పిటల్లో ఉన్నాయి. దిగిన ఫోటోలు అన్ని ఉన్నాయి. అతని బిడ్డను పట్టుకొని గుడ్డ కట్ చేసేటప్పుడు ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి, సంతకాలు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి వాళ్ళ కాడే. నార్మల్ కాన్పే డెలివరీ అయ్యా. 5వ రోజు ఇక్కడ 3వ రోజు ఇంటికి పంపించారు. 5 రోజులు ఉన్నాడు. 5 రోజులు స్నానం చేశాక వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం ఇంకా రాలేదు ఆయన. వాళ్ళ అమ్మోళ్ళు చూసి నీ కూతురు పుట్టంగా ముడిచిపోతున్నావు, నువ్వు ఇంటికి వస్తావు రావని చెప్పి పిలిపిస్తే ఇంటికి వెళ్ళి వస్తాలని చెప్పి పోయిండు. బట్టలు గిట్లు అన్ని ఏడే ఉన్నాయి, ఆయన మా ఇంట్లోనే ఉంటాయి. వెళ్ళిపోవడం ఇంకా రాలేదు ఆయన. ఆ ఊరు పెద్ద మనుషులు వాళ్ళు డబ్బులు ఇచ్చి మాట్లాడుకుంటున్నారు. పెళ్లి కాని అబ్బాయి నువ్వు వెట్ట పెళ్లి చేసుకుని చెప్పి మాట్లాడుతున్నారు. అతనికి నీ ఫస్ట్ చెప్పింది నా పెళ్లి అయింది,
2 పిల్లలు కూడా ఉండరని ఇష్టపడే వచ్చిండు. ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు ఆయన ఇష్టపడే నా కాడ ఉన్నాడు. సంతకాలు కూడా ఉన్నాయి, వాళ్ళు పెద్ద మనుషులు పెట్టిన సంతకాలు. అయితే నువ్వు ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నావో ఆ అబ్బాయి మా మాలోళ్ళ అబ్బాయి కాదు అని సంతకం, పెద్ద మనిషి పెట్టిన సంతకం ఉంది. వాళ్ళ అమ్మేమో నా కొడుకు కాదు, నా కొడుకు చచ్చిపోయిండు, ఇంకా నీ కాడే బతకని చెప్పి వాళ్ళ అమ్మ పెట్టిన సంతకాలు ఉన్నాయి. వాళ్ళ అన్నోళ్ళు పెట్టిరు నా తమ్ముడు కాదని. అతనేమో నా భార్యగా నేను చేసుకున్న కడుపుల బిడ్డ నాదే అని చెప్పి సంతకం పెట్టిండు శావలపురం స్టేషన్ లో. నేను ఫస్ట్ స్పందనలు పెట్టాను పారిపోయినప్పుడు, కడుపుతున్నప్పుడు 7 నెలల్లో స్పందనలు పెట్టగానే వాళ్ళు పిలిపించి మాట్లాడితే అమ్మాయిని పెళ్ళ ఉంచుకున్నావా పెళ్లి చేసుకున్నావా అని అడిగారు. నేను పెళ్లి చేసుకున్నా సార్, నా పెళ్ళం అని చెప్పి సంతకాలు ఉన్నాయి. ఆ పేపర్స్ కూడా నా కాడే ఉన్నాయి సార్, ఆ పేపర్లు కూడా నా కాడే ఉన్నాయి. వాళ్ళు సంతకాలు పెట్టిన వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళ అన్నోళ్ళు అతను నా పెళ్ళం నా వైఫ్ అని పెట్టి సంతకాలు కూడా ఉన్నాయి అక్కడ, పేపర్లు కూడా ఉన్నాయి. పెళ్ళని కాదు పెళ్ళే సంవత్సరంన్నర కానీ నా కాడే ఉండు. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి కూడా పోలేదు. వాళ్ళ అమ్మోళ్ళు వదిలేసిరు అబ్బాయిని, పెళ్లి చేసుకున్నావు కానీ మాకు సంబంధంలో మా మాలోళ్ళ అబ్బాయి కాదని చెప్పి వదిలేసిండ్రు. వదిలేసి ఇంకా నా పెళ్ళమని చెప్పి ఇంకా నా కాడే ఉన్నాడు, చూసుకున్నాడు, పెట్టిండు. తీరా చూడంగానే బిడ్డ పుట్టాక నా బిడ్డ కాదు నేను ఇంకో పెళ్లి చేసుకోవాలి నువ్వు వద్దు అంటున్నాను. అన్ని కలిపి బానే 10 లక్షల దాకా అయి ఉండే. 80 తులాలు ఏంటి చేతి డబ్బులు కూడా పెట్టా చాలా. నేను బేరానికి వెళ్ళి వచ్చినాయి. నేను బేరానికి వెళ్తే నెలకి 20,000 25,000 30,000 సంపాదించుకుంటా స్టీల్ గిన్నెల మీద. ఎంటికల బేరం పోతా నేను. ఎంటికలు అంటే సుమారుగానే వస్తాయి, వాటి మీద సంపాదించుకున్న డబ్బులు మొత్తం మా అమ్మకు బాగాలేదు, వాళ్ళకి బాగాలేదు, వీళ్ళకి బాగాలేదు అని చెప్పి తీసుకెళ్తాడు. మా అమ్మకి అవి పెట్టాలి, మా అమ్మకి ఇవి పెట్టాలి అని కొట్టా నన్ను పొత్తిగా అప్పులు పాలు చేసిండు. నా దగ్గర ఉండే సొమ్ములు మొత్తం తిని నన్ను రోడ్డు మీద పడేసిండు. ఫస్ట్ అప్పులు, చుట్టుపక్కల చేసి ఇంటికల్లా కాడ చేసి అప్పు. కనీసం తినటానికి లేవు. ఇప్పుడు మా ఇంట్లో కేజీ బియ్యం కూడా లేవు. ఎవరో ఒకరు అన్నం పెడితే సాయంత్రానికి తిని ఉంటాం. చూడండి సార్, మా ఇంట్లోకి వెళ్ళి కేజీ వాళ్ళ పిన్న వాళ్ళు వీళ్ళు మాకు కూరలు అన్నాలు పంపిస్తారు మా ఇంటికి. వాళ్ళైతే నిజంగా వద్దమ్మా అని చెప్పినామా మాట కూడా నేను వినిపించుకోలే. బంగారులా ఉండేటోళ్ళ పిల్లలు నా పొట్టకేంది, నేనేంది అసలు చక్కగా రోడ్డు మీద పోతుంటే నా మీద ఏడి చచ్చేటోళ్ళు సార్. అలా ఉండేదాన్ని నేను. కనీసం ఒకళ్ళ ఇళ్ళకి పోయేదాన్ని కూడా కాదు నేను. ఇప్పుడు ఒకళ్ళ ఇళ్ళ కాడ పెట్టించుకొని తింటున్నాను నేను అన్నం. ఆమె 12 గంటలకు మా పిల్లలు ఏడుచుంటే పెన్న పనికి పోయి అన్నం పెట్టేది. అడుగు కూర్చున్నావా వాళ్ళ అడుగు నేను అట్టుండేదాన్ను. నన్ను రోడ్డు మీద పడేసారు సార్ వాళ్ళు. ఫస్ట్ ఫ్యామిలీ మొత్తం నా డబ్బులు మొత్తం నేనే నన్ను రోడ్డు మీద పెట్టారు ఫస్ట్. ఇప్పుడు వాళ్ళందరూ చదువుతున్నా కూడా నేను వినిపించుకోవాలి, వద్దమ్మా వాడు వదిలేస్తాడమ్మా, చేసుకున్న మాట కూడా వదిలేస్తాడమ్మా అని. ఆ పిన్న అయితే అంత బతులారు చెప్తున్నాడు బాబు. ఎవరి మాట వినిపించుకోకుండా చేతులారు చేసుకుని సార్ నేను. పిల్లల అమ్మోడి డబ్బులు కూడా తిన్నాడు సార్, 26,000 పిల్లలకి పడ్డాయి కూడా నా ఫోన్ నుంచి కొట్టుకున్నా. ఫోన్ పే ఆకులతో సహా చెప్పా నమ్మకంగా, నా అమ్మ కూడా ఎటుపోతాలే అన్నట్టు చెప్తే ఫోన్ పే డబ్బులు పడ్డాయి లేదా డబ్బులు అమ్మటే కొట్టుకున్నా. అతని చెల్లికి ఫోన్ పే డబ్బులు తిన్నాడు. ఫోన్ పేలో వాళ్ళు వీళ్ళు కొట్టిన డబ్బులు అప్పులకి పెట్టి సార్ నేను సంపాదించుకున్న డబ్బులు సార్ అవి. పిల్లల చీరల కంచి వాడికి నెల మా అబ్బాయికి హాస్పిటల్కి వెళ్ళాలి, ఆ డబ్బులు కూడా తిన్నారు సార్. పిల్లలకు పెట్టే డబ్బులు కూడా తిన్నాడు. మా వాళ్ళ కాడ దాచి పెట్టుకున్న డబ్బులతో సహా తీసుకొచ్చి ఇచ్చింది నేను. మా మేనత్త కాడ దాచి పెట్టుకున్న డబ్బులతో సహా తీసుకొచ్చి పెట్టింది నేను. స్థలం కాగితాలు కూడా పెట్టింది నేను. అన్ని తీసి కూడేసి వాళ్ళ అమ్మ బాలేదని సరికి 80 తులాలు ఎండి పెట్టా. అయ్యో మా అన్న పెళ్లి అనేసరికి చౌకమ్మలు పెట్టింది నేను. అరమాటిలు చౌకమ్మలు మా పిల్లకు పెట్టినాయి మా మేనమావలని. మా అన్నోళ్ళు కుట్టించిన చౌలీలు కూడా పెట్టా నేను. వాడిని ఎత్తిన కొట్టిన మొత్తం వాయి పెట్టాలి ఈ పెట్టాలి. మా అమ్మ బాలేదు మా అన్న బాలేదు అనేది అబద్ధాలు చెప్పి తిన్నారు సార్ నా కాడ. ఆయన కడుపుతో నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వద్దని చెప్పిన, వద్దులే నాకు 2 ఉండరుగా వాళ్ళే చాలేనంటే ఆహా నాకు అంటూ ఒక ఉండాలి ఒక బిడ్డ అని చెప్పి ఉంచిండు. ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత ఎందుకు వద్దు నాకు అర్థం కావట్లే. బిడ్డ పుట్టాక నాకు వద్దు, ఇప్పుడు బిడ్డ వద్దు నువ్వు వద్దు నేను వేరే పెళ్లి చేసుకోవాలంటుండు. ఎందుకంటే నా కాడుండే డబ్బులు అయిపోయినాయి, అప్పులు చేసిండు, ఊర్చుకు నాకిండు, నన్ను వాడుకుంటూ ఊర్చుకు నాకిండు, బిడ్డను కన్నాడు. ఆయన తృప్తి ఆనందం అయిపోయింది. ఇప్పుడు వేరే దాని జీవితం నాశనం చేయాలనుకుంటుండు. గొడవ బిడ్డను కన్న తర్వాత ఆకు ఆకులు ఇస్తాడు, ఇంకో దాన్ని అంటే వాడుకుంటూ పోతారు సార్ వాళ్ళు. ఎటు సాయం చేసేటోళ్ళు కూడా లేరు నాకు. అన్నోళ్ళ కాడికి వెళ్దాం, అమ్మల కాడికి మా అమ్మ కోలేదు నాకు. ఇంకా ఈయన మాలో ఆయన చేసుకుని చెప్పి మా కులంలో కూడా రాని ఇప్పుడు వెళ్ళినా కూడా మమ్మల్ని చేసుకున్నాను ఊరుకున్నా. ఓ బిడ్డకి తల్లినైనా ఆయన కాడ ఖచ్చితంగా
సార్ మాకెళ్ళి న్యాయం జరగకపోతే పిల్లతో సార్ మేము ఏదో ఒకటి చేసుకుంటాం సార్. నలుగురిలో తల ఎత్తుకోలేను ఫస్ట్ నేను ఆ పిల్లని పెట్టుకొని వాడికి పుట్టింది ఆడికి పుట్టిందంటే. వెళ్ళా సార్. ఉదయలక్ష్మి మేడం చూసి వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి కూర్చో పిల్లని పెట్టుకొని అంటే ఆ పిల్లని పెట్టుకొని కూర్చున్నా నేను. ఆయన వచ్చావు ఇక్కడ నుంచి దెబ్బలు తినకుండా వెళ్ళని ఒక ఆయన అంటాడు. వాళ్ళ తమ్ముడేమో ఎట్టంగా మన్నపోయింది కదా ఆ స్థలం ఇల్లు రాసిస్తా ఆ ఇంటి ఇల్లు కాగితాలు కూడా రాసిస్తా నువ్వు ఇక్కడే ఉండు నా కాడ పడుకో ఇంకా అని చెప్పి వాళ్ళ తమ్ముడు. వాళ్ళన్నేమో వాళ్ళ కాడ చేసిన వీళ్ళ కాడ చేసిన మా తమ్ముడిదే నా బిడ్డ అని చెప్పి వాళ్ళన్నా. ఇక నాకు పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగదని చెప్పి నా 3 పిల్లలు పెట్టుకొని రైలు గేట్ మీద పడుకొని చచ్చిపోవడానికి వెళ్ళినప్పుడు సుమన్ టీవీ వాళ్ళు మీ సాయం చేస్తావులేమ్మని చెప్పి లాస్ట్ మూమెంట్ లో ఫోన్ చేసి మేము ఉన్నామమ్మా నీకు న్యాయం జరిగిద్దని చెప్పి చెబితే ఆ ఒక్క బాటికి వాళ్ళ మీద నమ్మకంతో నా పిల్లలు తీసుకుని నేను ఇక్కడికి వచ్చేసింది. నేను ఏదైనా వాళ్ళు తీసుకొని వాళ్ళే న్యాయం చేస్తారని చెప్పి నా పిల్లలు పెట్టుకొని వచ్చింది. ఏదైనా వాళ్ళే నాకు న్యాయం జరిపించాలి. ఎందుకు కానీ పోయి చేసుకొని వచ్చారు. వాడే మనకు బాగా వాడుకున్నాడు పిల్లలు పంపేసింది. ఇప్పుడు ఆ పిల్లలకు మరి అన్నం వేశారు ఇరుగు పొరుగు కాబట్టి కొద్దిగా ముద్ద రాకున్నారు. ఇంట్లో ఏం లేవు పాపం. అది అల్లాడుకుంది అందరూ పచ్చపత్ర చేసుకుని నెలకొన్నది. ఎవరు పెడతారు ఆ అమ్మాయి పాపం. అది ఏదైనా భర్త కావాలి కదండి. ఈ పయ్యోలు వాడుకుంటారు కానీ ఎప్పుడో చెప్తాను మనకు వద్దమ్మని చెప్పి నా మాట వెళ్ళాలి. ఇప్పుడు ఆ అమ్మాయి గుంట్లోనే పడుతుంది. ఏదైనా ఒకళ్ళు చెప్పే 2 రూపాయలు కాదు సార్ అన్ని పెట్టి నేను